మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ జల్సాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వీరంతా ఆ తర్వాత టీటీడీ ఆ అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ తో సంతృప్తి చెందకుండా వాళ్ళు కూడా మళ్ళీ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులో పాస్ అయితేనే పైకి పంపిస్తారు, ఫెయిల్ అయితే తిరిగి వెనక్కి పంపిస్తారు. ఇక్కడ కూడా వెనక్కి పంపిస్తారు, క్లియర్ గా కనిపిస్తా ఉంది. తాను కూడా టీవీలోనే మ్యాచ్ చూస్తాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 15 సార్లు అలా ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో గతంలో అలా 18 సార్లు వెనక్కి పంపించేసారు. టెస్ట్ ఫెయిల్ అయితే అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అనుకూలంగా ఉన్న టీటీడీ చేసిన టెస్ట్ ఫెయిల్ అయితే వెనక్కి పంపించే సాంప్రదాయం. మరి అలాంటప్పుడు ఏ రకంగా గంపగుత్త కింద ఏ రకంగా నువ్వు వైసీపీకి అటాచ్ చేస్తున్నావు, వైఎస్ఆర్సీపీ హయాంకి అటాచ్ చేస్తూ ఉన్నావు? వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? తప్పు జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ వెనక్కి తీసుకున్నాం. నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఎడపెడ అమ్మే పరిస్థితి తీసుకున్నా. ఇలా వనరులన్నింటినీ కూడా దోచేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. మరోవైపు చూస్తే ఆయనకో విమానం, విమానంతో పాటు ఒక హెలికాప్టర్, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టర్, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టర్. అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదా ప్రభుత్వ భూములు ఎడాపెడా గంపగుత్త కింద ఏ రకంగా దీనికి మా ప్రభుత్వానికి కనెక్షన్ ఇస్తారు? ఏ రకంగా కనెక్షన్ ఇస్తారు? అసలు అన్ని కనెక్షన్లు చంద్రబాబు నాయుడు హయాకు కనిపిస్తూ ఉంటే ఇలా తీసుకొచ్చిన దగ్గర నుంచి, వాళ్ళ హయాంలో సప్లై చేయడం దగ్గర నుంచి, ఇప్పుడు టెస్ట్ శాంపుల్స్ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి టీటీడీలోకి తీసుకురావడం దగ్గర వరకు అన్నీ ఆ పక్కే కనపడతా ఉంటే నువ్వు ఎందుకు 2019లో ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు ఎంక్వైరీ? అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం ఇది? టీటీడీలో రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని రావాలి. ల్యాబ్ రిపోర్ట్ అక్రెడిటెడ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకొని వస్తేనే ట్యాంకర్ రాణిస్తారు. ఆ తర్వాత టీటీడీ ఆ అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో సంతృప్తి చెందకుండా వాళ్ళు కూడా మళ్ళీ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులో పాస్ అయితేనే పైకి పంపిస్తారు, ఫెయిల్ అయితే తిరిగి వెనక్కి పంపిస్తారు. ఇక్కడ కూడా వెనక్కి పంపించినారు, క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 15 సార్లు అలా ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో గతంలో అలా 18 సార్లు వెనక్కి పంపించేసినారు. టెస్ట్ ఫెయిల్ అయితే అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అనుకూలంగా ఉన్న టీటీడీ చేసిన టెస్ట్ ఫెయిల్ అయితే వెనక్కి పంపించే సాంప్రదాయం. మరి అలాంటప్పుడు ఏ రకంగా గంపగుత్త కింద ఏ రకంగా నువ్వు వైసీపీకి అటాచ్ చేస్తున్నావు, వైఎస్ఆర్సీపీ హయాంకి అటాచ్ చేస్తూ ఉండవు? వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? తప్పు జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ వెనక్కి తీసుకున్నావు. తీసుకొని నువ్వు వాడావు. సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పింది, నేను చెప్పలా. గంపగుత్త కింద తీసుకొని నువ్వు వాడావు. సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పింది, నేను చెప్పలా. గంపగుత్త కింద ఏ రకంగా దీనికి
మా ప్రభుత్వానికి కనెక్షన్ ఇస్తారు. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్ ఏ రకంగా కనెక్షన్ ఇస్తారు? జల్సాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు అన్ని కనెక్షన్లు చంద్రబాబు నాయుడు హయాంకు కనిపిస్తా ఉంటాయి. ఇలా తీసుకొచ్చిన దగ్గర నుంచి అని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి వాళ్ళ హయాంలో సప్లై చేయడం దగ్గర నుంచి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ఇప్పుడు చెప్పండి, టెస్ట్ శాంపుల్స్ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి టీటీడీలోకి తీసుకురావడం దగ్గర వరకు లోకేష్ మీద కానీ అన్ని ఆ పక్కే కనపడతా ఉంటే నువ్వు ఎందుకు 2019 ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు? ఈ రోజు కూటమి సర్కార్కి సంబంధించి కూటమి సర్కార్లో ఉన్నటువంటి కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశం పెట్టి ఆ సమావేశంలో కూటమిలోని ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జలసాలు చేస్తున్నారు, ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గింది, వీళ్ళంతా కూడా ఇదంతా కూడా వీళ్ళ జేబుల్లో విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఒక పక్క ఏదైతే క్రికెట్ మ్యాచ్ చూసేందుకు నారా లోకేష్ కొలంబో వెళ్లారు, దానికి సంబంధించి ఒక ప్రత్యేక విమానంలో వెళ్లారు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన నా సొంత ఖర్చులతో నేను టికెట్ పెట్టుకొని నేను విమానంలో ఒక పక్క నా డబ్బులతో నేను ప్రయాణం చేశాను, అదే విధంగా మరోపక్క ఏదైతే ఈ క్రికెట్ కి సంబంధించినటువంటి టికెట్ కూడా నా డబ్బులతో నేను కొనుక్కొని వెళ్ళాను, మీకు వచ్చినటువంటి నష్టం ఏంటంటూ కూడా ఒక పక్క నారా లోకేష్ కూడా మాట్లాడు. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటు నారా లోకేష్ టార్గెట్ చేస్తూ గతంలో కూడా ఏదైతే 2019కు ముందు నారా లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో కూడా ఇదే విధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు చిరుతులు అంటూ కూడా కథనాలు ప్రచురించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కూడా దీనికి సంబంధించి నారా లోకేష్ అదే తరహాలో వేగంగా స్పందించారు. ఎక్కడా కూడా ప్రభుత్వ ధనాన్ని వృధా చేసేటువంటి ఆలోచన మాకు లేదు, ప్రభుత్వంలో ఉన్న మేమంతా కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాం, బాధ్యతగా పనిచేస్తున్నాం అంటూనే మెసేజ్ ఇచ్చే విధంగా ట్వీట్ చేశారు. మరో పక్క ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మరోసారి మాట్లాడారు. ఇక ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గాని మరొక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని ఈ కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తిగా కూడా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే హెరిటేజ్ కి సంబంధించినటువంటి ఈ కల్తీ నెయ్యికి ఉన్నటువంటి లింకుల గురించి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మొత్తంగా ఈ రోజంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క కల్తీ నెయ్యికి సంబంధించి కానీ లేకుంటే మరో పక్క ఏదైతే నారా లోకేష్ ఖర్చులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదే ఇటు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కూటమిలోని ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవాలు ఇవ్వంటూ కూడా ఇక్కడ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో పెట్టే విధంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అదేవిధంగా హెరిటేజ్ ఉన్నటువంటి లింకులు అదైతే ఈ కంపెనీ పూర్తిగా కూడా వాళ్ళు వెనుకున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాలంటూ కూడా శాసన మండలిలో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మొత్తంగా గోవింద అంటూ కూడా వాళ్ళు ఆందోళన పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. Right, thank you for the update, Narendra. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం ఇది? వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని తెలిపారు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి మంత్రి లోకేష్ టీటీడీలో రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని రావాలి. ఎంజాయ్ చేస్తున్నారని విమర్శలు చేశారు. ల్యాబ్ రిపోర్ట్ అక్రెడిటెడ్ తాను కూడా టీవీలోనే మ్యాచ్ చూసినట్లు చెప్పారు.